హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళకి మీకు దూరమయ్యి, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? రిగ్రెట్ అనేదైతే ఉందా వాళ్ళ మనసులో? సో, ఒక పశ్చాత్తాపం అనేదైతే ఉందా? ఏముంది వాళ్ళ మనసులో అయితే చూద్దాము. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తిని బాగా క్లోజ్ ఉండి దూరం చేసుకున్నాక వాళ్ళకి మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎంత ఈగో ఉన్నా ఏమున్నా కానీ ఇక్కడ వ్యక్తిని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అలా వాళ్ళ మనసులో మీ పట్ల అలా ఫీల్ అవుతున్నారా? ఏముంది వాళ్ళ మనసులో అయితే చూద్దాము. ఇదే అండి వాళ్ళ టాపిక్ అయితే. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు అనేది తీసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మీకు రెజినేట్ అయిందని కామెంట్స్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలని తెలియజేసుకుంటున్నాను. అండ్ మీకు మీ ఫీడ్బ్యాక్ అనేది మీరు ఇస్తున్నారు. అండ్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటూ కూడా ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. అండ్ కామెంట్స్ కూడా రెజినేట్ అవుతుంది అనేది అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను. ఇక రీడింగ్ స్టార్ట్ చేస్తాను. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉందా? ఒక పశ్చాత్తాపం అనేది అయితే ఉందా? ఏముంది వాళ్ళ మనసులో? వీళ్ళని దూరం చేసుకున్న ఆ బాధ అయితే ఉందా? వీళ్ళకి దూరమైన పర్సన్, నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, సపరేషన్లో ఉన్న పర్సన్, ఆనందంలో ఉన్న పర్సన్, సో ఒకేగా ఉన్న వీళ్ళని దూరం పెడుతున్నానన్న ఫీలింగ్ వాళ్ళకుందా? వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళల్లో ఉందా? చూసే మా వ్యూవర్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ వీళ్ళ పర్సన్కి అయితే ఉందా? తప్పకుండా మీ మనసులో ఉన్న పర్సన్ అయితే గుర్తు చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. నా రీడింగ్ నచ్చితే లైక్ చేసి అండ్ ఎవరికైనా ఈ రీడింగ్ ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ వస్తుంది. మీరు హైప్ ఇవ్వడం వల్ల కూడా మరికొంతమందికి రీచ్ అవుతుంది రీడింగ్ అనేది. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ వాళ్ళకుందా? ఒక రిగ్రెట్ అవుతున్నారా? వాళ్ళల్లో ఒక పశ్చాత్తాపం అనేది అయితే ఉందా? వీళ్ళని గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుందా? ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి. అండ్ ప్రతి ఒక్కరూ క్లెయిమ్ చేసుకోండి. రీడింగ్ పాజిటివ్గా వస్తుంది. మీరు క్లెయిమ్ చేసుకుంటూ ఉండడం వల్ల యూనివర్స్ అనేది తీసుకుంటుంది. Get the clarification, please.
బాటమ్ ఆఫ్ ద డెక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీ పర్సన్ మీకు మంచి చేసింటే అది మంచి రిటర్న్‌లో వస్తుంది. మీకు బ్యాడ్ చేసింటే ఆ బ్యాడ్ సిట్యుయేషన్ అనేది వీళ్ళు అనుభవిస్తున్నారనేదైతే చెప్పొచ్చు. ఎందుకు అనంటే మిమ్మల్ని ఏడిపించిన ఏడుపుకి ప్రెజెంట్ ఒక కర్మ సిట్యుయేషన్ అనేది వీళ్ళల్లో జరుగుతుంది అనేదైతే కనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని గుర్తుకు చేసుకోవడము, బాధపడ్డము, 24/7 మీ గురించి ఆలోచనలు, నిద్ర పట్టకపోవడము, కన్‌ఫ్యూజన్స్ అనేదైతే అవ్వడము, సో ఎక్కడైతే ఉంటున్నారో అటా ఇటా తేల్చుకోలేక జగులు చేయడము, మీరు కావాలనిపిస్తుంది. సో మీకేదైతే పెయిన్ ఇచ్చారో, మనసుకు గాయం చేశారో, ఆ గాయం అనేది తలుచుకుంటూ మీకు సెపరేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి సర్వ విధాల ప్రయత్నాలైతే చేశారు. ఒక న్యాయం కోరుకున్నారు. సో ఆ న్యాయం అనేది మీకు చేయలేదు వీళ్ళు. మీకు దూరమయ్యి సెపరేషన్‌లో పెడుతూ, నో కాంటాక్ట్‌లో ఉంటూ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనశ్శాంతిగా అయితే లేరు. ఉంటున్న చోట కూడా మనసుకు గాయమవుతుంది. మీకిచ్చిన పెయిన్ తిరిగి అనేది రిటర్న్ ఒక కర్మ అనేది వీళ్ళకి ఫేస్ చేస్తున్నారనేదైతే చెప్పొచ్చు. చాలా పెయిన్ అయితే కలుగుతుంది వీళ్ళకి. ఎందుకు అనంటే మీకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చారన్నమాట. మీరు ఎదురు చూసారు మీ పర్సన్ కోసము. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. బాధ కలుగుతుంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది. చాలా ఓవర్ నైట్ కూడా నిద్ర పట్టక లేచి కూర్చొని బాధపడ్డము, కన్‌ఫ్యూజన్ అవ్వడము, భయాలు, ఆలోచనలు, ఓవర్ థింకింగ్ చేయడము, దానివల్ల స్ట్రెస్ అవ్వడము, హెల్త్ బాలేకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మీ పర్సన్‌కి. ఆన్ అండ్ ఆఫ్‌లో ఏదైతే పెట్టారో మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్ చేయడము, ఒక జగులు చేయడము, ఇటా అటా తేల్చుకోలేని సిట్యుయేషన్‌లో మీ పర్సన్ ఉన్నారంట. సో అది కూడా మిమ్మల్ని దూరం చేసుకున్న బాధైతే వాళ్ళకి కలుగుతుంది. మీకేదైతే బాధ, ఆ పెయిన్ అయితే ఇచ్చారో ప్రెజెంట్ ఆ పెయిన్ కూడా వాళ్ళు పడుతున్నారు అనేదైతే ఇక్కడ చెప్పొచ్చు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 13, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 3, నెంబర్ 17, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 15, నెంబర్ 11, నెంబర్ 19, ఓకే. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్స్ ఉన్నా లేకపోయినా మీ పర్సన్ రాసులైతే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారండి. సో రాసులు ఉన్నాయి కాబట్టి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇది మీకు ఎంతవరకు రెజినేట్ అయినా కానీ సో మీరు ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ కోసము. సో పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. అయితే ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే చాలా చాలా ఈగో అనేది చాలా వరకు తగ్గిందన్నమాట. కానీ ఇక్కడ మీ నుండి ఏదైతే మూవ్ ఆన్ అయ్యారో అదర్ పర్సన్ కోసము వాళ్ళ మాటలు, వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పడి సో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఎక్కడ దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ మాటకి ఒక వాల్యూ లేకుండా చేశారు. అంటే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ మాటలు వింటూ కూడా ఇక్కడ మీ మీద ఇగో అనేది చూపించడము, గట్టిగా అరవడము, కేకలు వేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము అయితే చేశారంట. సో అదంతా కూడా థర్డ్ పర్సన్ కోసమే వీళ్ళు చేశారంట. థర్డ్ పర్సన్ మాటలు అనేది వాళ్ళ చెవికి తీసుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, టార్చర్ పెట్టడము, ఇక్కడ మీరెంత ఓపికగా రిలేషన్ నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా వాళ్ళకు ఒక కేరింగ్ అండ్ నర్చరింగ్ అనేది మీరు ఇవ్వడము. నర్చరింగ్ అంటే ఒక ప్రేమని మీరు ఒక మాతృమూర్తిలాగా మీరు వాళ్ళకి ప్రేమనైతే పంచారంట. అంటే నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా ఇక్కడ వాళ్ళకేది కష్టం తగలకూడదని ఇక్కడ మీరు మీ ప్రేమ కోసము మీరు మీ ప్రేమకు కట్టుబడి ఒక బాధ్యతలకి ఒక బాధ్యతలకి ఒక విలువిస్తూ
ఏదైతే మనం ఈ వ్యక్తికి మనం కమిట్మెంట్ అయ్యామో లైఫ్ బాగుండాలి. ఈ వ్యక్తి ఎలా ఉన్నా మీ పట్ల మీకు టైం ఇవ్వకపోయినా, మీరు ఎలా ఉన్నా కానీ ఇక్కడ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించారంట. వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళని ఓదార్చడం జరిగిందంట. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు క్లియర్ చేయడం అయితే జరిగిందంట. అంటే ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, ఒక శారీరకంగా హెల్త్ బాలేకపోయినా, ఒక ఫిజికల్‌గా, ఒక మెంటల్‌గా, సో ఒక ఫైనాన్షియల్‌గా ఏదైనా కావచ్చు. ఇక్కడ అన్ని విధాలుగా మీరొక సపోర్టింగ్ అనేది వాళ్ళకున్నారు. ఒక భరోసా వాళ్ళకనేదైతే ఉన్నారు. సో, అన్ని విధాలుగా మీరు వాళ్ళకొక అండగా ఉన్నారంట. సో, అలాంటి వ్యక్తులను కూడా నేనిక్కడ దూరం చేసుకున్నాను అనేదైతే ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. అలాంటి వ్యక్తిని కూడా నేను దూరం పెట్టాను. అంటే పక్క వాళ్ళకి కూడా ఎవరికీ విలువ ఇవ్వలేనంత విధంగా కూడా ఇక్కడ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా అంత వాల్యూనైతే వాళ్ళకిచ్చారంట. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ మీ పర్సన్ ఇక్కడ అన్నిటిని కూడా మీరు భరిస్తూ, సహిస్తూ, ఓర్పుగా వాళ్ళని మంచి దారిలో పెట్టడానికే ట్రై చేశారంట. వీళ్ళేంటి అంటే అలా ఉన్న వ్యక్తిని కూడా నేను దూరం చేసుకున్నాను. అంటే దూకుడు స్వభావంతో, ఒక చైల్డిష్ బిహేవియర్‌తో నేను దూరం చేసుకున్నాను అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ మాటలనేది మైండ్‌కి తీసుకుంటున్నారు. వాళ్ళ వల్లే నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే సిట్యుయేషన్ వీళ్ళలో కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద బాగా పడ్డాయి. సో, వాళ్ళకి అడిక్ట్ అయ్యి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సొచ్చింది. నాకు మీ రిలేషన్ కావాలనిపిస్తుంది. అండ్ ఏదైతే ఎండ్ అయిన రిలేషన్ ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ కావాలి. ఒక న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుందంట. ఇక్కడ వాళ్ళకనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ మ్యూచువల్ కనెక్షన్ మీది. ఒక సోల్ బంధం మీ ఇద్దరిది కూడా. ఇది గత జన్మలో మీది నిలిచిపోయిన బంధం మళ్ళా ఈ జన్మలో స్టార్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తలుచుకోలేకుండా ఉండరు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు పంచిన ప్రేమ, ఒక కేరింగ్ అండ్ ఇద్దరి మధ్య ఏదైతే ఆ బాండింగ్ అనేదైతే ఉందో, మ్యూచువల్‌గా బాండింగ్ అనేదైతే ఉందో, సో, ఆ ప్రేమనైతే ఫీలింగ్ అవుతున్నారన్నమాట. ఆ ప్రేమ మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వీళ్ళకుంది. సో, న్యూ బిగినింగ్ చేయాలి అనేదైతే అనిపిస్తుంది. ఒక రిస్క్ తీసుకొనైనా నేను మళ్ళా న్యూ బిగినింగ్ చెయ్యాలి. మిమ్మల్ని మిస్ అవుతున్నాను అనేది వీళ్ళల్లో చాలా ఉంది. మీరు పంచిన ప్రేమని నేను మిస్ అవుతున్నాను. నేను గతంలో మిమ్మల్ని పట్టించుకోలేదు. సో, ఇప్పుడు మీరు చూపిన ప్రేమని నేనొక చైల్డిష్‌గా తీసుకున్నాను. అంటే ఇక్కడ చైల్డిష్‌గా అంటే ఒక వ్యక్తులు చిన్నవాళ్లే అయినా, లేకపోతే ఒక పెద్దవాళ్ళైనా కానీ మీకంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనంటే, ఇక్కడ మీ ప్రేమకి మీరేదో ఉంటారులే, ఎక్కడికెళ్తారు అనే విధంగా కూడా మీ పట్ల వీళ్ళు అదర్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మిమ్మల్ని మీ నంబర్ బ్లాక్ చేయడము అయితే చేసి ఇక్కడ మిమ్మల్ని ఏడ్పించడం అయితే చేశారంట. అదొక ఫూలిష్‌గా నేను చేశాను. నేను ఒక బ్లైండ్‌గా స్టెప్ తీసుకున్నాను అనేదైతే మీ పర్సన్‌లో రిగ్రెట్ అవుతున్నారనైతే చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళు కష్టపడితేనే వీళ్ళకొక వాల్యూ అనేదైతే ఉంటుంది. బాగా బాధపడుతున్నారు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారనేదైతే చెప్పచ్చు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళని ప్రశ్నించడము, జడ్జ్ చేయడం అయితే జరుగుతుంది. వీళ్ళు కరెక్ట్‌గా లేకపోతే మీలాగా ప్రేమైతే అక్కడ దొరకట్లేదు అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. చాలా బాధలు పడుతున్నారు. మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి అనేదైతే ఉంది. ఇక్కడ మీ ఫ్యామిలీలో మీ రిలేషన్‌షిప్‌లో ఒక సింగిల్ స్ట్రాంగ్ పర్సన్ క్యారెక్టర్ అయితే అడ్డుగా ఉన్నారు. సో, వాళ్ళ గురించి ఒక స్టెప్ తీసుకోవాలి అనేదైతే అనుకుంటున్నారో అది మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, లేదు ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక స్ట్రాంగ్ పర్సన్. వాళ్ళకు భయపడి మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలి అనేదైతే ఉందంట వాళ్ళకి. ఎందుకంటే మీ పట్ల ఒక బాండింగ్ అనేదైతే కనిపిస్తుంది.
మీరు కావాలి, లైఫ్ లాంగ్ తోడుండాలి. మిమ్మల్నయితే చాలా మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. మీరొక స్ట్రాంగ్ పర్సన్. ఒక ప్రేమ ఒక ప్రేమకి మీరు రిలేషన్‌షిప్‌కి కట్టుపడ్డారనుకోండి. సో, డెడికేటెడ్‌గా ఉంటారు. అండ్ ప్రేమని పంచుతారు. అంటే ఇక్కడ ఎవరైనా ఏదైనా ఒక మాటంటే గూడా మీరు ఓర్చుకునే తత్వం కాదు. సో, అట్ ద సేమ్ టైమ్ మీరేం చెయ్యాలో, మీ పర్సన్‌కి మీరేదైతే చెయ్యాలో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా, సంతృప్తిగా చేసి పెట్టడమయితే జరుగుతుందంట. అంటే ఇక్కడ వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంది అనంటే, మీరంత ప్రేమనైతే మీరు పంచారంట వాళ్ళకి. సో, అవన్నీ కూడా వీళ్ళు గుర్తుకు తెచ్చుకోవడము, ఆ రిలేషన్ బాండింగ్ అది ఫిజికల్‌గా అయినా, లేకపోతే మానసికంగా అయినా మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చుండొచ్చు వాళ్ళకి. సో, అవన్నీ గుర్తుకు చేసుకోవడము, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగయితే ఉంది. సో, ఇక్కడ మీరు చూపిన ప్రేమకి నేనే ఒక బాధగా మీ నుండి వెళ్ళిపోయాను. చూసారా? ఒక బాధగా నేను మీ నుండి వెళ్ళాను తప్ప, మనస్ఫూర్తిగా అయితే వెళ్ళలేదు. ఏదైతే వెళ్ళానో, ఇక్కడ మీరు సింగిల్ పేరెంట్ అయినా, ఎవరైనా కావచ్చు. సో, రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి, ఎక్కడికైనా ఒక ట్రిప్ వేయాలి అనే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. వాళ్ళకి మీతో హ్యాపీ లైఫ్ కావాలనేదైతే ఉంది. ఏదైతే మిమ్మల్ని దూరం చేసుకున్నానో, ఇక్కడ మీకు లైఫ్ ఇస్తానని చెప్పారు. లైఫ్ లాంగ్ తోడుంటానని చెప్పారు. అలా చెప్పి కూడా మీ నుండి మూవ్ ఆన్ అయ్యాను. ఎందుకు అనంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక బాధగానే మీ నుండి దూరమయ్యాను తప్ప, నాకు నేను ఒక సంతృప్తిగా అయితే నేను దూరం అవ్వలేదు. నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను మీ నుండి దూరమయ్యాను అనేదైతే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఎక్కడికైతే వెళ్లారో, వెళ్ళిన దగ్గర నుంచి వెళ్ళిన చోట గూడా మనశ్శాంతిగా అయితే లేరంట. తిరిగి రావాలి, మీరు కావాలి అనే విధంగా గూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఓవర్ నైట్ కూడా ఇక్కడ ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. చూసారా? ఇక్కడ ఎలా ఉంది అనంటే, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. తనకు చాలా ఆప్షన్స్ అనేదైతే ఉన్నాయి. చాలా కన్‌ఫ్యూజింగ్స్ అనేదైతే ఉన్నాయి. అది ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీకి కట్టుబడి ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నారా? లేదు అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఫాస్ట్‌లో నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను, నాకు నచ్చినట్లు నేనుంటాను అని చెప్పిండొచ్చు మీకు దూరమైన పర్సన్. అంటే నాకు ఎవరైతే కట్టుబడి ఉంటారో నేను వాళ్ళ మాటే వినాలి, నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్ అనిండొచ్చు. సో, అన్నారు కానీ ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా కనిపిస్తుంది. రిగ్రెట్ అయితే అవుతున్నారు. వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎక్కడ వెళ్తున్నా, ఎంత ఫ్యామిలీలో ఉన్నా, ఒక మ్యారేజ్ కానీ, ఒక ఫంక్షన్‌లో కానీ, ఎక్కడైనా సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నా కానీ, సో, వీళ్ళకి మీరే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. చూసారా? ఎక్కడ ఉన్నా, ఏం జరుగుతున్నా, ఎలాంటి వాళ్ళకి కన్‌ఫ్యూజన్స్ చాలా భయాలైతే ఉన్నాయి. కానీ మీరు కావాలనిపిస్తుంది. ఎన్ని ఆప్షన్స్‌లో ఉన్నా మీరు కావాలనిపిస్తుంది. మీతో కమ్యూనికేషన్ కావాలనిపిస్తుంది. ఇక్కడ మ్యారేజ్ కాకపోతే వీళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మ్యారేజ్ చేసుకోవడానికి. సో, మ్యారేజ్ మిమ్మల్ని చేసుకోవాలనిపిస్తుంది. ఫ్యామిలీతో అంటే ఇక్కడ ఫ్యామిలీకి ఒక కట్టుబడి కావచ్చు, ఫ్యామిలీ అటాచ్‌మెంట్ తోటి చేసుకోవాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. సో, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే కూడా దూరమైతే కూడా సో, ఫాస్ట్‌లో వీళ్ళు మీ పట్ల చాలా స్వార్థంగానే ఉన్నారు. కానీ ఒకానొక టైంలో వీళ్ళు మీ గురించి బాధపడ్డము, మీతో ఏదైతే హ్యాపీనెస్ అయితే ఉందో, ఆ హ్యాపీనెస్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్‌లో పక్కా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవర్ నైట్ వీళ్ళు బాధపడడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ వ్యక్తి చూసారా తనకి చాలా ఆప్షన్స్ ఉన్నా కానీ, ఎంతమంది 10 మందిలో ఉన్నా కానీ, ఇక్కడ టకామని మీరు గుర్తుకు రావడము, మీ ప్రేమ గుర్తుకు రావడము అయితే జరుగుతుంది. ఏదైతే మీరున్నప్పుడు వాళ్ళ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉందో, ఆ హ్యాపీనెస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అంటే మీరు ఎక్కడికైనా ఒక ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ టైమ్‌లో ఒక ఎంజాయ్ చేస్తూ, ఒక హ్యాపీగా ఉన్నారో, ఒక ఫ్రెండ్‌షిప్‌గా సో, ఒక ఫ్రెండ్‌షిప్ నుండి ఒక రిలేషన్‌గా మారిండొచ్చు. సో, అది ఫ్యామిలీస్ కూడా మీ విషయం తెలిసి ఇక్కడ ఎవరైనా కట్టుబడి అలా కూడా మీ నుండి మూవ్ ఆన్ అయ్యుండొచ్చు.
సో, ఇక్కడ మూవ్ ఆన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఉన్న చోట ప్రశాంతంగా లేరు. ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుండి బయటపడి రీయూనియన్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి అండ్ అటాచ్‌మెంట్ ఇద్దరికీ కూడా ఇక్కడ మీరు తలుచుకుంటూ ఉంటే కూడా మీ పర్సన్‌కి మీ గురించే ఒక తలంపనేది రావడము, మీ జ్ఞాపకాలే అనేదైతే ఇక్కడ తలుచుకోవడము. సో, మ్యూచువల్ కనెక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మిమ్మల్ని మీరు లేని జీవితం నాకు ఇది వ్యర్థము అనేలాగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉందన్నమాట. సో, అంత పెయిన్ అయితే వీళ్ళు పడుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది కొంతకాలం వెయిట్ చేద్దాం. మనకు ఒక టైం వస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ కొంతమంది బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. కొంతమందికి ఈగో అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. అదర్ పర్సన్ కోసము ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి, సో నన్ను నేను మోసం చేసుకున్నాను. అంటే నాకు మీరు కావాలి. సో వాళ్ళు కావాలి. సో వాళ్ళకి నేనేం చెప్పలేకపోతున్నాను. ఎందుకు అంటే వాళ్ళ బరువు బాధ్యతలు నా పైన నేను వేసుకున్నాను. ఇది మీకు నేను తప్పే చేసుండొచ్చు. సో నేను ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా వదులుకోలేదు. కొంతకాలం వెయిట్ చేయండి. నన్ను అర్థం చేసుకోండి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే వీళ్ళకి మీరు కావాలి. కానీ ఇది వాళ్ళ కర్మ అని చెప్పొచ్చు. మీ నుండి మూవ్ ఆన్ అయ్యి వీళ్ళు ఎలా ఉన్నారు అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి నేను కూడా ఏం ప్రశాంతంగా లేను. నాకు కూడా బాధుంది. నేను ఆ బాధను మర్చిపోవడానికి ఒక దైవ ధ్యానంలో ఉండడము, మీ పర్సన్ హీల్ అవుతున్నారన్నమాట. రిగ్రెట్ అవుతున్నారు ప్రెజెంట్. సో మీరు వాళ్ళ పట్ల తీసుకున్న కేరింగ్ గుర్తొస్తుంది. ఏదైతే మీరు తీసుకున్న కేరింగ్ గుర్తొస్తూ, వాళ్ళేదైతే మీకు అన్యాయం చేశారో, ఒక ఈగో అనేది ఏదైతే చూపించారో, మీ పట్ల ఒక ఈగో సాటిస్ఫై ఏదైతే చేశారో, అవన్నీ గూడా గుర్తుకుంటున్నారనమాట. ఇక్కడ మీరు బంధానికి విలువిస్తుంటే కూడా వీళ్ళు ఒక ఈగోతోటే నేనే నెగ్గాలి, నేను నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదము అంటూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నారంట పాస్ట్‌లో. సో, అలాంటి వ్యక్తులు కూడా నేను నిన్ను మోసం చేశాను, నన్ను నేను మోసం చేసుకున్నాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. ప్రెజెంట్ హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు. సో, కొంతకాలం ఓపిక పట్టండి. నాకు ఒక టైం ఇవ్వండి అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ వీళ్ళు హీల్ అవుతూ మీ పట్ల వాళ్ళు చేసిన తప్పొప్పులని తెలుసుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మెచ్చుకోవడం అయితే జరుగుతుంది. సో, వాళ్ళ మోసం వాళ్ళు చేసిన మోసం వాళ్ళకే గుర్తొస్తుందన్నమాట. ప్రెజెంట్ అలా గుర్తుకు చేసుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరెలా ఉండాలి అనంటే, మీరు ఓవర్ నైట్ ఆలోచిస్తూ, పదే పదే బాధపడుతూ, ప్రశ్నిస్తూ, ఎందుకిలా ఉంటున్నారు? యాక్షన్ తీసుకుంటారా లేదా? అని ఇక్కడ మీరు గూడా ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అంటే ప్రెజెంట్ నా సిట్యుయేషన్ క్రిటికల్‌గా ఉంది. నేను మిస్ అయినాను. ఓకే. అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. రిగ్రెట్ అవ్వడం అయితే అవుతున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా కనిపిస్తుంది. మీ ప్రేమను మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా కనిపిస్తుంది. కానీ ఎక్కడైతే ఉంటున్నారో నేను బ్యాలెన్స్ చెయ్యాలి, తప్పదు. నా సిట్యుయేషన్ ఇది. నేను నీకిచ్చినంత వాల్యూ నీకు ఇస్తాను. వాళ్ళకిచ్చినంత వాల్యూ వాళ్ళకు కూడా నేనివ్వాలి అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఎక్కడైతే మిమ్మల్ని దూరం చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రెజెంట్ హ్యాపీగానే ఉన్నారు. ఇక్కడ మ్యారేజ్ గూడా జరిగి, సెలబ్రేషన్స్ గూడా జరిగినట్లు కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మీరు వాళ్ళ కోసమైతే ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మీకొక టైం ఇస్తున్నట్టు నాకు కనిపిస్తుంది మీ పర్సన్. సో, ఇక్కడ కొంతమందికి రియూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది ఎందుకు అంటే ఇక్కడ మీ పట్ల ఒక ఫ్యాషన్, అట్రాక్షన్, ప్రేమ అనేదైతే వీళ్ళకుంది. మీ పట్ల ఒక డెడికేటెడ్‌తో మీ ముందుకు రావాలి. సో, ప్రేమను మళ్ళా మీకు పంచాలి. తన ప్రేమను తన మనసులో ఉన్న బాధ మీకు వ్యక్తం చేయాలి. మళ్ళా మన ప్రేమ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. తన మోసం ఏదైతే ఉందో తన మోసము తను మీ పట్ల చేసిన బిహేవింగ్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. బాధపడుతున్నారు. సో
మీ మీ సైడు నేను యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. మీకు న్యూ బిగినింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ 1 వీక్‌లో కొంతమందికి ఉండొచ్చు. లేదా 1 మంత్‌లో ఉండొచ్చు. లేదా 1 డేలోనైనా ఉండొచ్చు కొంతమందికి. సో, మీ పర్సన్ థింకింగ్ అయితే చాలా ఉంది. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా కనిపిస్తుంది. వాళ్ళేదైతే మీ పట్ల న్యూ బిగినింగ్ చెయ్యాలి, ఇక్కడ మీరు గుర్తుకు రావడము, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనేదైతే కనిపిస్తుంది. సో, వీళ్ళు గతంలో మీ పట్ల ఎక్కువ అంటే నా మాటే నెగ్గాలి, ఒక లాజిక్‌గా మాట్లాడడము, ఒక ఇగోతో మాట్లాడడము, నేను చెప్పిన విధంగానే ప్రతిదీ జరగాలి అనే విధంగా కూడా ఇక్కడ యాటిట్యూడ్ చూపించారంట. సో, దానివల్ల కూడా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. సో, మీకు రీయూనియన్స్ ఎప్పుడుంటాయి అనేదైతే చెక్ చేస్తాను. ఫైనల్‌గా ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు చూస్తున్నారా? మిమ్మల్ని గ్యాదర్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకుంటున్నారు, అండ్ మీ గురించి మ్యాటర్ సేకరిస్తున్నారు, అండ్ లోపల వాళ్ళకి కూడా ఎదురు చూపులైతే కనిపిస్తున్నాయి. రిలేషన్ కావాలనేది అయితే అనిపిస్తుంది. కానీ వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వేరే వాళ్ళకి అడిక్ట్ అయ్యి కూడా వాళ్ళ కంట్రోల్‌లో వీళ్ళుంటూ కూడా ఇక్కడ ఎదురు చూస్తూ మీకోసము మీరెంతసేపు ఆన్‌లైన్‌లో ఉంటారా? లేకపోతే ఆఫ్‌లైన్‌లో ఉంటారా? మీ పట్ల ఫీలింగ్స్ రావడము. సో, మిమ్మల్ని చెక్ చేయడము, మీ పిక్స్ చూసుకోవడము, మీ వీడియోస్ ఉంటే చూడడము, ఎదురు చూడడము అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మీ గురించి మ్యాటర్ కూడా గ్యాదర్ చేయడం అయితే ఇక్కడ తెలుస్తుంది. అంటే సేకరిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు? చూసే మా పర్సన్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు? రీయూనియన్స్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. చూసే మా వ్యూవర్స్‌కి, ఎదురు చూస్తున్న మా వ్యూవర్స్‌కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు? ప్లీజ్ ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్. రీయూనియన్ టైం పీరియడ్ తెలియచేయండి. ఒక టైం పీరియడ్ తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెల్స్. రీయూనియన్ టైం పీరియడ్ తెలియచేయండి. చూసారా, డెత్ రీబర్త్ కావాలనేది అయితే ఉంది. ప్రజెంట్ చాలా మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. చాలా వర్క్ మోడ్లో ఉన్నారన్నట్లయితే కనిపిస్తుంది. డే అండ్ నైట్ బాగా కష్టపడడం అయితే జరుగుతుంది. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే కోరుకుంటున్నారు. ఇదైతే కొంతమందికి చాలా లాంగ్ అయితే చూపిస్తుంది. ఇంకా 2 కార్డ్స్ అయితే తీస్తాను. అండ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే మీకైతే వస్తుంది తప్పకుండా. ఎండ్ అయిన రిలేషన్ మళ్ళీ రీబర్త్ కావడం, మెల్లమెల్లగా రిలేషన్ గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి 6 డేస్ అయినా, 6 వీక్స్ అయినా, 6 మంత్స్ అయినా పట్టొచ్చు. కొంతమందికి ఎలా ఉంది అని అంటే కొంతమందికి 8 నెంబర్ అయితే చూపిస్తుంది. 13 నెంబర్ అయితే చూపిస్తుంది. సో, కొంతమందికి లేట్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది. అయితే 1 ఇయర్ పట్టొచ్చు. 1 ఇయర్ 1 మంత్ పట్టొచ్చు. అలా చూపిస్తుందన్నమాట. ఇంకొక నెంబర్ ఇవ్వండి. చూసారా? అండ్ మీ రిలేషన్‌లో ఒక సక్సెస్ గ్రోత్ అయితే ఉంటుంది. 6 నెంబర్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అవుతుంది. మీరు అనుకున్నది, మీరు ఎదురు చూస్తున్నది మీ పర్సన్ ఒక ఆఫర్ తోటి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. అయితే 6 అనేదైతే కనిపిస్తుంది. మీకు యూనివర్స్ అయితే మీకొక మీ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ అయితే తెస్తుంది. అండ్ ఈ 6 నెంబర్ ఏదైతే ఉందో మీరు క్లెయిమ్ చేసుకోండి.
66 అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకోండి. ఇలా చెప్పడం వల్ల కూడా మీ పర్సన్ ఏదైతే ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఏదైతే ఉందో, అనవసరంగా నేను గొడవలతోటి ఈ రిలేషన్ మిస్ అవుతున్నాననే ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ చూసారా ఎంత బాగొచ్చిందో? సో ఇది మ్యూచువల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఒక చైల్డిష్‌గా మీ పట్ల బిహేవ్ చేసిన, వద్దు అనుకుని వెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీ పట్ల రిగ్రెట్ అవ్వడము అండ్ వాళ్ళ ప్రేమని మీతో షేర్ చేసుకోవడము, ఇది ఫుల్‌గా అన్నమాట. అంటే ఇక్కడ చూస్తే కూడా కప్పు నిండా ఒక ఫుల్‌గా ఉంది. అంత ఎమోషనల్ అయితే అవ్వడము. సో మళ్ళా మీ దగ్గరికి రావడం అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అలా గుర్తుకు చేసుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ ఈ రిలేషన్‌లో ఒక సక్సెస్ అని తీసుకురావాలి. ఒకవేళ లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటే కూడా వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అయితే తీసుకురావాలి ఈ రిలేషన్‌లో అనేదైతే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా అండి? ఇది ఇవాల్టి రీడింగ్ అయితే. ఈ 66 నెంబర్ అనేది అయితే క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని టైప్ చేయండి. యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండండి. ఏదైతే మీరు యూనివర్స్‌కి ఇస్తారో యూనివర్స్ అదే తిరిగి మనకిస్తుంది. ఓకేనా అండి? ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎంత బాధపడి, ఎంత మనము ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటామో అదే కంటిన్యూ అవుతుంది తప్ప, ఇక్కడ మిమ్మల్ని మీరు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటూ, మీరు హ్యాపీగా ఉంటూ, సో మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి పట్టించుకుంటూ, ఇక్కడ కొంచెం మీరు ధైర్యంగా ఉండడానికైతే కొంచెం ఆలోచించండి. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించండి. వాళ్లకు ఒక స్పేస్ అనేది ఇవ్వండి. వాళ్ళ వెంట పడద్దు. వాళ్ళ వెంట పడే కొద్దీ వాళ్ళు మీకు దూరం అవ్వడం అయితే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళ వెంట పడకుండా మీరు ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారో, సో అప్పుడు వాళ్ళు మీ సైడ్ ఒక స్టెప్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇదైతే పక్కా అండి. ఇదైతే నమ్మండి. ఓకేనా? ఇప్పుడు వెంట పడే కొద్దీ వాళ్ళకి మీరు చీప్ అవ్వడం తప్ప ఇంకా రెండోదైతే ఉండదు. ఎప్పుడైతే మీరు వాళ్ళు నలుగురు మెచ్చేలాగా మీరు గర్వంగా మీరు బ్రతకగలుగుతారో, సో ఎంత ఇప్పుడు ఏదైతే ఎమోషనల్‌గా ఉన్నారో, ఆ ఎమోషనల్ అనేది లేకుండా ఇప్పుడు ఏదైతే మీరు ఒక స్ట్రాంగ్‌గా మీరు బ్రతకగలుగుతారో, అప్పుడు వీళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు కదా! ఏం జరుగుతుంది వీళ్ళ లైఫ్‌లో అనేదైతే మొదలవుతుంది. ఖచ్చితంగా అదైతే మొదలవుతుంది. ఇదైతే నా ప్రిడిక్షన్‌కి వచ్చే వాళ్ళకి కూడా నేను చెప్పడము, ఇదైతే తిరిగి రావడము, మాట్లాడడం కూడా జరుగుతుంది. వాళ్ళ ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తారండి. సో అలా అయితే మీరు స్ట్రాంగ్‌గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇది ఇవాళ రీడింగ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.